ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ నివాసానికి సెర్చ్ వారెంట్తో వెళ్లిన ఈడీ అధికారుల బృందం ఆయన్ను ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. మరోవైపు ఈడీ వైఖరిని నిరసిస్తూ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తల ఆందోళనకు దిగారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్టు పెద్ద కుట్రేనని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్. ఇదిలా ఉండగా ఈ అంశంపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి గురువారం రాత్రి విచారణ జరిపించేలా లీగల్ టీం అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఈ పిటిషన్ను అత్యవసరంగా ఈ రోజు విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు తీసుకున్నట్లుగా తెలిపింది. కేజ్రీవాల్ గొంతు అణచివేసేందుకే అసెంబ్లీ స్పీకర్. కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు రాకపై ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ స్పందించారు. మనీష్ సిసోదియాను అరెస్టు చేసినా ఇప్పటి వరకు ఏమీ దొరకలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ గొంతు అణచివేసేందుకే ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని విమర్శించారు.